ఈరోజు జరిగిన ముఖ్యమైన వార్తల గురించి మనం తెలుసుకుందాము. న్యూయార్క్‌కు చెందిన డాక్టర్ రిచర్డ్ తన భార్య డాన్ బటిస్టాకు 2001లో తన కిడ్నీని దానం చేశాడు. అప్పట్లోకి ఆమెకి కిడ్నీ వైఫల్యంతో ఉండడంతో ఆమెను కాపాడుకోవడం కోసం ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. కిడ్నీ మార్పిడి జరిగిన కొన్నేళ్ల తర్వాత ఆమె విడాకులు కోరింది. దానికి ఆయన కోర్టులో సమాధానమిస్తూ తను దానం చేసిన కిడ్నీ తనకు తిరిగి ఇచ్చేయాలని, తన వద్ద కానీ తన కిడ్నీ కావాలి అని తన శైలిలో ఇచ్చిపడేశాడు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నేను చదివిన ఇంకొక వార్త ఏమిటంటే, పెళ్లి తర్వాత నా భర్త కంటే ఇంకో వ్యక్తి మీద ఎక్కువ ఆకర్షణ కలిగితే అతనితో ఒక రాత్రి గడిపేస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే నా కోరికలను నేను చంపుకోలేను కాబట్టి అని బిగ్ బాస్ ఫేమ్ ఆశురెడ్డి అంటోంది. ఈ మాట మొన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. తను ఇలా వ్యాఖ్యలు చేయడము అంటేనే దీని మీదకెళ్ళి మెడని ఎంత మంచి కట్టుబట్టలు అని అందరూ అనుకుంటున్నారు. ఇంకొక వార్త ఏమిటంటే, ఇండియా ముస్లింలకు పాకిస్తాన్ ఆహ్వానం పలికింది. ఒకవేళ ఇండియాలో ఉండే ముస్లింలకు అక్కడ ఏవైనా కష్టాలు ఉంటే వాళ్ళు పాకిస్తాన్కు వచ్చేయచ్చు. వాళ్ళకి ఇక్కడ ఫ్రీగా తిండి, ఇల్లు మరియు ఉద్యోగం ఇస్తాము అని పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి న్యూస్, ఇంట్రెస్టింగ్ వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.